ఈ వీడియోలో 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఒక 1 వీక్ బ్యాక్ థియేటర్స్‌లో రిలీజ్ అయింది భయ్యా ఈ మూవీ. చాలా త్వరగా అయితే ఓటీటీకి వచ్చింది. నేనైతే థియేటర్‌లో మిస్ అయ్యాను. ఈరోజు ఓటీటీలో అయితే చూడడం జరిగింది. మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్‌గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 అవర్స్ 14 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో తను సస్పెన్షన్ తర్వాత సీఐగా జాబ్‌లోకి వెళ్ళినప్పుడు తనకి ఒక కేసు రావడం అయితే జరుగుద్దనమాట. ఒక గోల్డ్ చైన్ మిస్సింగ్ కేసు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు హీరో ఎందుకు సస్పెండ్ అయ్యాడు, మరి ఆ కేసు సాల్వ్ చేశాడా లేదా, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మూవీ నచ్చింది భయ్య. నాకైతే వర్కౌట్ అయిందని చెప్తాను నేను. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టలేదు. నేను నైట్ 1:00కి చూడడం స్టార్ట్ చేసేది, అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఫుల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. టు ఎండ్ బాగా వర్కౌట్ అయింది. హీరో క్యారెక్టరైజేషన్ కానీ, వీళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ కానీ అండ్ ఆ రైటింగ్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి భయ్య. మీకు ఎక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, మీకు స్టార్టింగే మీకు స్టోరీలోకి తీసుకెళ్ళిపోతారు. ఎక్కువ టైం ఏం తీసుకోరు. మీకు స్టార్ట్ చేయడం అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే అన్వాంటెడ్ డ్రామా కానీ, అన్నెసరీ ఎలిమెంట్స్ కానీ ఏమీ ఉండవు. చాలా సూటికి వెళ్ళిపోద్ది అనమాట మూవీ అన్నది. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ చిన్న కేసు కింద వచ్చి స్టార్టింగ్ అది ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. ఆ కేసు అన్నది అది చాలా బాగా చూపించారు భయ్య. వెళ్ళిపోవడం అన్నది ఏదో మూవీ ఇంప్రెస్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోకుండా దాన్ని చాలా బాగా లింక్ చేస్తారనమాట. అండ్ ఆ విలన్స్ క్యారెక్టర్స్ కానీ అండ్ వాళ్ళ మోటివ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చూపిస్తారు. మీకు ఒక మూవీ సకానికి అయిపోయేటప్పటికి మీకు ఒక డౌట్ అనిపిస్తుంది, విలన్స్ మోటివ్ ఎందుకు చేస్తున్నారు అసలు మీరు అన్న డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నాకు అది వచ్చింది. ఆ మోటివ్ కానీ వాళ్ళు కరెక్ట్ ప్లాన్ చేయకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను. బట్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు భయ్య. వెళ్ళి కొద్ది కూడా సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్ రివీల్ చేసి వాళ్ళ మోటివ్ అదంతా చూపించినప్పుడు నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అక్కడ నాకు ఇంకా బాగా వర్కౌట్ అయింది మూవీ. అండ్ అక్కడక్కడ ఏదో 2-3 సీన్స్ అంటే హీరో పర్సనల్ లైఫ్ పరంగా జరిగే కొన్ని సీన్స్ అయితే ఇబ్బంది పడితే తప్ప చూడడానికి కొంచెం బోర్ కొట్టచ్చేమో, కానీ ఉన్న ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్తా. విజువల్లీ చాలా బాగుంటుంది. టెక్నికల్లీ కూడా సినిమా బాగుంటుంది. జేక్స్ బిజే మ్యూజిక్ అది కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. మెయిన్ మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుద్ది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి భయ్య. అండ్ మరీ రెగ్యులర్గా చూపించకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చూపిస్తారు. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ మెయిన్ మూవీకి వర్కౌట్ అయింది. ఆ ప్లస్ పాయింట్ అని చెప్తాను నేను. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ తన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కూడా అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. మూవీ ఓవరాల్గా చెప్పాలంటే ఇంకా టోటల్గా నాకైతే బాగా వర్కౌట్ అయ్యింది, నచ్చింది. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ఫ్యామిలీ వాచబుల్ అంటే పర్లేదు భయ్య, చూసేయచ్చు ఫ్యామిలీతో. 1-2 సీన్స్ ఇబ్బంది పడినా సరే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా అయితే మూవీ చూసేయచ్చు. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.